మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. నేను మీ స్వాతి. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మీరైతే చూసేయండి. నేను ఇప్పుడైతే ఒక 1/2 kg చికెన్తో అయితే దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ చికెన్ ఏంటంటే నీట్గా వాష్ చేసేసాను, ఉప్పు సాల్ట్ వేసేసి ఇంకా నేను చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. దీనికైతే కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని చీరికల్లా కోసేసుకున్నాను. ఒక 4 ఇంతంత ఉల్లిపాయలండి చీరికల కింద కోసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చిని అయితే చీల్చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంకా బిర్యానీ సరుకులు అనమాట, స్టార్ ఫ్లవరు, మొత్తం బిర్యానీ సరుకులు అన్నీ అనమాట. కొంచెం కొంచెం తీసుకున్నాను, 1/2 kgకే కదా. మొత్తం మనం బిర్యానీలో అయితే ఏమేమి వేస్తామో అవన్నీ. కొంచెం నెమ్ముప్పు అనమాట కొంచెం. తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట. దీంట్లోకి మనకి చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి కొంచెం పెరుగు, ఒక 1/2 నిమ్మ చెక్క, సాల్టు, కారము, పసుపు. అదేవిధంగా మ్యాగ్నేట్ చేయడానికి ఏంటంటే చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, వీటిని కూడా మనం అయితే తీసుకున్నాం అన్నమాట. మనం ఇంట్లో నార్మల్గా ధనియాల పొడి, జీలకర్ర పొడుము ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే ప్రిపేర్ చేశాను. ఈ మసాలాలు మాత్రం కొంచెం కొంచెం ఒక స్పూన్ మాత్రం దాంట్లో మ్యాగ్నేట్ చేయడానికి అయితే వేద్దాము. ఒక 1/2 kg బియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే గ్యాస్ అయితే వెలిగించేసి ఆనియన్స్ని మాత్రం మనం అయితే బాగా దోరగా ఎర్రగా వేయించేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలను అయితే వేయించేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయింది కదా. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే చికెన్లోకి మ్యాగ్నేట్ చేయాలి కాబట్టి ఉల్లిపాయలను అయితే ఫస్ట్ ఎర్రగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. బాగా ఎర్రగా స్పైసీగా కరకరలాడేలా అయితే ఉల్లిపాయలను అయితే మనం ఫస్ట్ అయితే రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. అసలు టేస్ట్ ఏంటంటే మనకి ఉల్లిపాయలు అనమాట. ఫస్ట్ అయితే వీటిని బాగా ఎర్రగా వచ్చే వరకు రోస్ట్ అయితే చేసేసుకుందాము. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏంటంటే ఫేమస్ కదండి. నేనైతే నా స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట దమ్ బిర్యానీ. ఉల్లిపాయలు అయితే కొంచెం హైలో పెట్టేసుకుని త్వరగా వేయించేసుకున్నాము. ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాలన్నమాట. ఒక 1 వీక్ నుండి చేద్దాం అనుకుంటున్నాను బిర్యానీ, కానీ కొంచెం నాకు హెల్త్ బాగోక చేయలేదన్నమాట. ఇంక ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎర్రగా వేగాలి, బాగా దోరగా అయితే వేగాలన్నమాట. చూసారా ఈ చెక్క గరిటె, నేనైతే ఈ గరిటె శివరాత్రిలో తీసుకున్నాను అనమాట. ఏంటంటే మనం స్టీల్ గరిటెలు అప్పుడప్పుడు కూరలు వండుతూ ఏం చేస్తాం, కదుపుతూ వదిలేస్తాం కదా, అప్పుడు ఏంటి పట్టుకుంటే చేతులు కాలిపోతాయి. అలా కాకుండా చెక్క గరిటెలు కనుక వాడామనుకోండి మన చేతికి కూడా వేడి తగలకుండా ఉంటుందన్నమాట. అందుకని నేనైతే అన్నీ కూడా కూరలు ఏంటి ఫ్రైలు అన్నీ కూడా ఎక్కువ నేను ఈ చెక్క గరిటెతోనే కలుపుతున్నాను అనమాట. మనం ఇలా వదిలేసినా కొంచెం సేపు తర్వాత వచ్చిన తర్వాత ఇలా పట్టుకున్నా కాలదనమాట చెక్క గరిటె అయితే. అదే స్టీల్ గరిటె అనుకోండి చెయ్యంతా కాలిపోద్ది. మనం మర్చిపోయి ఆదమరపుని పట్టుకున్నాం అనుకోండి కాలిపోద్ది అనమాట. ఉల్లిపాయలు అయితే చూడండి ఇంకోండి గోల్డెన్ కలర్లో వేగిపోయినాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం, సరిపోతాయి అన్నమాట. ఈలోపు ఏం చేద్దామంటే మనము రైస్ ఉడకడానికి వాటర్ పెట్టేసుకుందాం అనమాట. ఎందుకంటే 50% రైస్ అయితే ఉడికిపోవాలన్నమాట దమ్ బిర్యానీకి. ఈలోపు మనకి టైం అయితే సేవ్ అవుద్ది అనమాట. నేను ఒకసారి ఇప్పుడు వాటర్ని అయితే పెట్టేస్తాను. ఇప్పుడు గ్యాస్ మీద వాటర్ అయితే పెట్టేశాను అనమాట. ఎలా అంటే మనము ఎక్కువ వాటర్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేను 1/2 kg బియ్యానికి చేస్తున్నాను కదా, దీన్ని ఏమంటారంటే మనం గెంజి వార్చేటప్పుడు అన్నానికి ఎసరు ఎలా పెట్టుకుంటాం అలా అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలంట. సాల్ట్ కూడా ఎలాగంటే మనకి సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి అలా ఉప్పగా, కొంచెం ఉప్పగా తగలాలన్నమాట. మరీ ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, కానీ మనం కొంచెం టేస్ట్ చూస్తే సముద్రపు వాటర్లా అయితే ఉండాలన్నమాట. కొంచెం ఆయిల్ అయితే వేసేద్దాం, కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. ఎందుకంటే మనం తర్వాత రైస్ అయితే వేస్తాం కదా, ఆ రైస్ ఏంటంటే విడివిడిగా వస్తాయి అన్నమాట ఆయిల్ వేస్తే. ఈ మరిగేలోపు మనమైతే చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకుందాము. కొంచెం టైం పడుద్ది కదా నీళ్ళు మరగడానికి. చికెన్ మ్యాగ్నేటింగ్ చూపిస్తాను ఇప్పుడైతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే దలసరిగా ఉన్న గిన్నెని అయితే తీసుకోండి. బిర్యానీకి అయితే ఎప్పుడు దలసరిగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి, ఎందుకంటే దమ్ పెడతాం కాబట్టి. దీంట్లో అయితే ఒక 4 స్పూన్స్ అయితే నేను ఆయిల్ అయితే వేసేసాను. మనమైతే ఇందాకడైతే కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, సగం వేయండి. సగం తర్వాత ఏం చేయాలో ఒకసారి చెప్తాను నేను మళ్ళీ. సగం ఆనియన్స్ అయితే వేసేయండి.
సగం ఆనియన్స్ వేసేయండి. తర్వాత మనం కోసుకున్న కొత్తిమీరలో నేనైతే ఒక సగం కట్ట తీసుకున్నాను, దాంట్లో సగం కొత్తిమీర వేయండి, సగం ఉంచేసుకోండి. పుదీనా కూడా ఏంటంటే ఒక చిన్న కట్ట అనమాట, దాంట్లో సగం వేసి సగం ఉంచేసుకోండి. ఆయిల్ వేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసిన తర్వాత పుదీనా వేసేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని అయితే చీల్చాం కదా, వాటిని కూడా వేసేయండి. తర్వాత కొత్తిమీర వేసుకున్నాక పుదీనా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేస్తారు కదా, పచ్చిమిర్చి వేసిన తర్వాత మొత్తం బిర్యానీ సరుకులు వేసేయండి. మనం బిర్యానీలో ఏమేమి సరుకులు వేస్తాం అన్నీ. తర్వాత నేనే ప్రిపేర్ చేశాను అనమాట, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాలు జీలకర్ర పొడి నేనే ఇంట్లో అయితే తయారు చేశాను అనమాట, ఒక 2 స్పూన్లు. తర్వాత ఏం చేయాలంటే కొంచెం పెరుగు, ఒక చిన్న గ్లాసులో సగం పెరుగు, తర్వాత కొంచెం ఒక స్పూన్ అయితే బిర్యానీ మసాలాని తీసుకుందాము. మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాలు ఉన్నా కొంచెం ఇది ఫ్లేవర్కి అనమాట. ఒక స్పూన్ అయితే మటన్ మసాలా కూడా తీసుకుందాము. తర్వాత కొంచెం చికెన్ మసాలాను కూడా తీసుకుందాము, ఒక స్పూనులో సగం. కొంచెం చికెన్ మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా, తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసాం కదా. వేసేసిన తర్వాత కొంచెం అయితే పసుపు తీసుకుందాం, కొంచెం పసుపు. తర్వాత మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అయితే తీసుకోండి. నేనైతే ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను అనమాట, ఎక్కువ కారం ఉన్నా బాగోదు. తర్వాత సాల్ట్ వేస్తున్నాను, సరిపడా సాల్ట్, కొంచెం అయితే సాల్ట్. మనం ఎప్పుడు కూడా అంటే దీనికి సరిపడా చికెన్కి సరిపడా చికెన్ అయితే మనం ఉప్పునైతే వేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేద్దాం, 1/2 కేజీ చికెన్ వేసేద్దాం. నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే సాల్ట్, ఉప్పు, పసుపు, సాల్ట్ ఉప్పు కాదు, ఉప్పు పసుపు వేసేసి మనం నీట్గా అయితే చికెన్ అయితే ఎప్పుడు కడిగేసుకోవాలి. అప్పుడు ఏంటంటే దాంట్లో ఏమన్నా ఉన్నా కూడా నీట్గా డస్ట్ అవన్నీ ఉన్నా పోతాయి. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి మనం మ్యాగ్నేట్ చేసేసుకుందాం. ఇలా మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ముక్క మొత్తం కలిసేలాగా మ్యాగ్నేట్ అయితే చేసేసుకోవాలన్నమాట. కారము ఉప్పు ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే నేనైతే మ్యాగ్నేట్ చేసేసాను అనమాట. చూడండి నీట్గా ఇలా ముక్కకి కలిసేలాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఉప్పు అవి ఇప్పుడే చూసేసుకోండి, మళ్ళీ తర్వాత వేయడానికి అయితే ఉండదు కదా. ఒకసారి నేనైతే ఉప్పు చూస్తాను సరిపోయిందో లేదో. అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంకా నిమ్మరసాన్ని కూడా పిండేసుకుందాం, ఒక చెక్క, ఒక 1/2 చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. పిండేసుకుంటే ఇంకా సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. దీన్ని అయితే ఒక 20 మినిట్స్ దీన్ని మ్యాగ్నేట్ చేసి అలా ఉంచేద్దాం. ఈలోపు పొయ్యి మీద అయితే మనము వాటర్ పెట్టాం కదా, అవి మరిగితే ఇంకా రైస్ వేసేసుకుని 50% రైస్ ఉడికిన తర్వాత దీని మీద దమ్ చేసేసుకుని ఇంకా పెట్టేసుకోవడమే అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసేసాను కదా సమానంగా. ఇంకా దీన్ని అయితే ఒక 15 మినిట్స్ అలా వదిలేద్దాం, ఒక 20 మినిట్స్ వదిలేద్దాం. ఈలోపు మ్యాగ్నేట్ అవుద్ది అనమాట. ఈలోపు మనం రైస్ దగ్గరికి వెళ్దాం. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. మనం టేస్ట్ చూస్తే ఏంటంటే సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి, ఉప్పు అలా అయితే ఉండాలన్నమాట. సాల్ట్ అయితే సరిపోయింది. వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, బియ్యాన్ని అయితే కడిగేసి ఇంకా అందులో వేసేద్దాం. టూ టైమ్స్ అయితే నేను రైస్ని అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నాకైతే అలవాటు కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను. మీరైతే ఇలా వేయొద్దు, ఎందుకంటే నీళ్లు చెదరని అనుకోండి కాలిపోతాయి. ఇలా మీరైతే హ్యాండ్ తీసుకోండి. నేనైతే డైరెక్ట్గా వేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ రైస్ అయితే 50% అయితే ఉడకాలన్నమాట. మనం దీంట్లో ఏమేసామంటే బిర్యానీ ఆకేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ అయితే వేసామన్నమాట. ఆయిల్ ఎందుకంటే మనం వేసిన బియ్యం అంటుకోకుండా విడివిడిగా రావడానికి అనమాట. ఎప్పుడు కూడా ఇలా ఆయిల్లో వేసుకుంటే వాటర్లో నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే 50% అయితే రైస్ ఉడికిపోవాలన్నమాట. ఒక్కసారి కదిపేసి ఇంకా మనమైతే దాన్ని అలా వదిలేద్దాము. ఉడికిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. అని 50% రైస్ అయితే ఉడికిపోవాలన్నమాట. మధ్యలో అయితే రైస్ని చూసుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే దమ్ బిర్యానీ చేసేటప్పుడు మీరు మాత్రం వాటర్లో రైస్ వేసిన తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇది 50% మాత్రమే ఉడకాలి కదా, మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏ మాత్రం కొంచెం ఎక్కువ ఉడికిపోయినా మొత్తం బిర్యానీ అంతా పాడైపోద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బిర్యానీ చేసేటప్పుడు అయితే
వాటర్లో రైస్ వేసిన తర్వాత అయితే మీరు కంపల్సరీ గ్యాస్ దగ్గరే ఉండండి, ఎందుకంటే ఎక్కువ ఉడికిందంటే టేస్ట్ అంతా పోద్ది అనమాట. ఇది మాత్రం పాటించండి. రైస్ అయితే ఉడికిపోయింది చూడండి, ఇదిగోండి 50% ఉడికిపోయింది. ఇదిగోండి రైస్ ఇలా నొక్కితే ఇలా నొక్కడాలన్నమాట, అంటే ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని జల్లిబుట్టలు అయితే ఇలాంటి జల్లిబుట్టలు అయితే ఉంటాయి కదా, దీంట్లో అయితే పోసేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో వాడపోసేసుకుందాము. జాగ్రత్త, హ్యాండ్స్ మీద అయి పడితే ఇబ్బంది, వేడి తగిలేస్తుంది. చూడండి, ఇంకో వాటర్ ఇలా వేసేసుకోండి. రైస్ అంతా జల్లిబుట్టలో ఇలా వేసేసుకోండి. చికెన్ అయితే మనం మ్యాగ్నేట్ చేసి 20 మినిట్స్ అయితే అయిపోయింది కదా. చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసేసాం కదా. చూడండి, ఇప్పుడు 50% రైస్ అయితే ఉడికిపోయింది కదా. చూడండి, ఇలాంటి జల్లిబుట్లు ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయి తీసుకుంటే ఏంటంటే మనకు దమ్ బిర్యానీ అవి చేసినప్పుడు రైస్ కాలకుండా చేతికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రైస్ అయితే వేసేద్దాం. దీని మీద రైస్ అయితే వేసేసి సమానంగా కట్ చేసిన చికెన్ మీద 50% వేసిన రైస్ని వేసేసాం కదా. చూడండి, ఇలా సమానంగా అయితే రైస్ని అయితే పేర్చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఇందాక కొన్ని అయితే ఆనియన్స్ ఉంచాం కదా, వేగిన ఉల్లిపాయలు ఉంచాం కదా, దాన్ని అయితే పైన అయితే వేసేద్దాం. ఉల్లిపాయలు వేసేసి నీట్గా పైన వేసేసాం కదా. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందాక సగం అయితే కొత్తిమీర పుదీనా వేసాం కదా, మిగిలిన సగం పుదీనా కూడా వేసేసుకోండి. ఎక్కువ పుదీనా వేస్తే ఏంటంటే దమ్ బిర్యానీ టేస్ట్గా బాగా వస్తుంది. పుదీనా వేసేసిన తర్వాత కొత్తిమీరను కూడా వేసేద్దాము. కొత్తిమీర పుదీనా కూడా వేసేసాం కదా. ఇప్పుడు వేసేసిన తర్వాత మనము కొంచెం అయితే నెయ్యి అనమాట, చూడండి మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి పూసలుగా ఉంది. నెయ్యిని కూడా వేసేద్దాం. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసి, మామూలుగా అయితే చాలామంది ఫుడ్ కలర్ అయితే వేస్తారనమాట. నేను ఫుడ్ కలర్ని అయితే ప్రిఫర్ చేయను. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాడుకోండి, లేదంటే నేనైతే కొంచెం పసుపు వేస్తాను. పసుపుతో కొంచెం ఈ గంజి ఉంది కదా, ఇప్పుడు మనం వార్చిన గంజి, ఈ గంజిలో కొంచెం పసుపు వేసేసి, ఇంకా నేనైతే ఫుడ్ కలర్లో దీన్ని అయితే వాడతాను. ఫుడ్ కలర్లో వాడకూడదని చెప్తున్నారు కదా, అందుకని నేను ఇదివరకు అయితే వాడేవాళ్ళం కానీ ఇప్పుడైతే వాడట్లేదు. ఇంకా ఫుడ్ కలర్ బదులు నేనైతే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాడుకోండి, లేదు అనుకోండి ఇలా పసుపుని మనం వడకెట్టిన గంజి ఉంది కదా, ఆ గంజిలో వేసేసాం కదా. ఇంకా దీన్ని అయితే ఇలా వేసేసుకుని ఇంకా దమ్ అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే దీనికి సరిపడా మూతనైతే చూసుకోవాలి మనం. ఇదిగోండి కరెక్ట్గా దీనికి సరిపడే మూత. చాలామంది పిండిని కూడా పెడతారు, కానీ పిండి ఎందుకులే మళ్ళీ వేస్ట్ చేయడం. నేనైతే దీని మీద ఏదైనా బరువు దమ్ పెట్టేసి ఏం చేస్తానంటే ఒక 10 మినిట్స్ అయితే హైలో పెడతాను అనమాట. తర్వాత ఒక 30 మినిట్స్ అయితే స్లోలో పెట్టి ప్యానం మీద పెడతాను. అప్పుడు ఏంటంటే ఇంకా అసలు మనం చూసుకోక్కర్లేదు, 40 మినిట్స్కి పర్ఫెక్ట్గా మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఉడికిందా లేదా అని టెన్షన్ పడొద్దు. ఒక 10 మినిట్స్ అయితే గ్యాస్ మీద హైలో పెట్టండి. తర్వాత అట్ల ప్యానం పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేయండి. టైం చూసుకోండి, 40 మినిట్స్కి కంప్లీట్గా మగ్గిపోద్ది. మగ్గిపోయిన తర్వాత ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. మూత అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి చూసుకుని పెట్టుకుని ఇంకోండి ఇలా ఏదన్నా బరువైనది పెట్టేస్తే ఇంకా వెళ్ళకుండా మగ్గిపోద్ది అనమాట. చూడండి, ఇంకా మగ్గిపోద్ది అనమాట. ఒక 10 మినిట్స్ అయితే హైలో పెడదాము, తర్వాత ఒక 30 మినిట్స్ అయితే సిమ్లో పెడదాం. పూర్తి అయిపోయిన తర్వాత మీకైతే బిర్యానీ చూపిస్తాను. అయితే 10 మినిట్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా దమ్ తీసి ఒకసారి మనం పేనం మీద పెడతాము. డైలీ వాడే అట్ల పేనం మీద అయితే పెట్టకండి, మళ్ళీ దోశలు అవి రావన్నమాట. రెగ్యులర్గా కాకుండా మనం కొంచెం అప్పుడప్పుడు పాతవి ఉంటాయి కదా పేనాలు, దాని మీద ఇలాంటి పాత పేనం తీసుకుని దీని మీద అయితే పెట్టేయండి. ఒక 30 మినిట్స్ పెట్టండి. 10 మినిట్స్ అయితే హైలో పెట్టేశారు కదా, ఇప్పుడు చూడండి సిమ్లో పెట్టేయండి. ఒక 30 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేస్తే ఇంకా పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇంకా ఉడికిందా లేదా అని అయితే మీరైతే టెన్షన్ పడొద్దు. 30 మినిట్స్ దాన్ని అయితే అలా వదిలేద్దాం సిమ్లో పెట్టి. 30 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే గ్యాస్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. దమ్ కూడా తీసేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేద్దాం అనమాట. 5 మినిట్స్ తర్వాత అప్పుడైతే చూద్దాం ఎలా ఉందో. ఒక 5 మినిట్స్ అయితే దీన్ని ఎలా వదిలేద్దాం. ఇప్పుడైతే చూద్దాం దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో. అద్దుకోండి, చాలా బాగా అయితే కుక్ అయింది చూడండి. ఇద్దుకోండి, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇంకా ముక్కలన్నీ ఇలా పైకి కలుపుకుంటే చూడండి చాలా బాగా కుక్ అయింది. చూడండి ముక్క కూడా, చికెన్ ముక్క కూడా చూడండి అసలు ఎలా ఉడికిందో. ఇదిగోండి ముక్క కూడా ఇంకో చూడండి ఇలా ముట్టుకుంటే ఇలా ముక్క అయిపోయింది. చాలా బాగా వచ్చింది చూసారా.
ఇంకా దీన్ని అయితే మనం ఇలా కలిపేసుకుని సర్వ్ చేసేసుకుందాం. చాలా బాగా వచ్చిందండి చికెన్ బిర్యానీ. టేస్ట్ చేసి చెప్తాను నేనైతే ఎలా ఉందో. ముక్కలు అయితే కింద ఉన్నాయి కదా, ఒకసారి మనము గ్రేవీ కూడా కింద ఉంది కదా, ఒకసారి కలిపేసుకుందాం. నేనైతే ఏం చేశానంటే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బిర్యానీ రైస్ని అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం ప్రాసెస్ చూసారు కదా, నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు దమ్ బిర్యానీ. నా స్టైల్లో అయితే నేనైతే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ స్టార్ట్ అయ్యేటప్పటికైతే మా చిన్న అబ్బాయి కూడా వచ్చేసాడు అనమాట. ఆడంతగా తినడు కానీ చూడడానికైతే వచ్చాడు అనమాట. చూడండి ఇప్పుడైతే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ముక్క కూడా ఉంది. దీంట్లో కాంబినేషన్ నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.